కల్వకుంట్ల డ్రామారావు అలియాస్ కేటీఆర్ నిన్న ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి అంశాల మీద కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ఖచ్చితంగా భూమిపుత్రుల జాగిరే, విభజన జరిగినప్పుడు 11 రోజులు అన్నం తినలేదన్న పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎలా సభ పెడతారు కేటీఆర్? గత వారం రోజులుగా అటు పవన్ కళ్యాణ్ ఇటు తెలంగాణ వాదుల మధ్య పెద్ద ఎత్తున పచ్చగడ్డేస్తే బగ్గుమనంత రీతిలో పరస్పరం కొంత రాజకీయ విమర్శలు అయితే నడుస్తున్నాయి కదా. మరి మొన్న పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తెలంగాణలో అవసరమైతే మేము కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తాం, తెలంగాణ మా జాగీర్ అనే లెవెల్లో ఆయన మాట్లాడిండు కదా. దానికి కోడి చేస్తూ నిన్న కేటీఆర్ ఎస్ ఖచ్చితంగా తెలంగాణ మా అయ్య జాగిరే, మా తాత జాగిరే, మీ తాతల జాగిర్ కాదని అయితే చెప్పడం జరిగింది. అది అట్లుంటే కొంతమంది పవన్ కళ్యాణ్ దగ్గర చెంచాగిరి చేసినటువంటి ఈ తెలంగాణ ప్రాంత నాయకులు ఏకంగా నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. బిడ్డలలో మీరు గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ దగ్గర మీరు మార్కులు కొట్టాలంటే పవన్ కళ్యాణ్ సంఖ నాకుండి, కానీ తెలంగాణ రాష్ట్రం మీద వచ్చి ఇక్కడ అస్తిత్వాన్ని, ఇక్కడ యాసని, ఇక్కడ భాష మీద, తెలంగాణ ప్రజల మీద దాడులు చేయిస్తాం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతామంటే తోలు తీస్తాం. బిడ్డలా గుర్తుపెట్టుకోండి. వాడెవడోనంట నిన్న చందు నాయక్ అనేటటువంటి ఒక వెధవ, ఈ సన్నాసి గాడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర మార్కులు కొట్టేయడానికి ఏకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద వీడు ఏ రకంగా మాట్లాడినో మీరు ఒక్కసారి వినండి మిత్రులారా. ఇటువంటి లంగల మాటలు, దొంగల మాటలు వింటే ఇటువంటి దొంగల్ని పవన్ కళ్యాణ్ గారు మీరు ఇటువంటి దొంగల్ని, లంగల్ని ఎంకరేజ్ చేసి తెలంగాణ మీద, తెలంగాణ నాయకుల మీద, ముఖ్యమంత్రి మీద నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిస్తావు. నీవు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినావు కాబట్టే ఈ దొంగ మాట్లాడిన. ఒక్కసారి వీని అహంకారము, ఈయన బల్పు చూడండి మీరు ఒక్కసారి. ఖచ్చితంగా ఈ దొంగల మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఏమంటున్నాడు వీడు? వీడు ఏమంటున్నాడు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని బలిస్తాడంట. ఎవరిని బలిస్తావురా అవులే? ఎవరిని బలిస్తావురా చూతే? పవన్ కళ్యాణ్ గారి దగ్గర మార్కులు కొట్టేయాలంటే మన సంఖ నాకు ఇంకేమైనా పట్టుకో. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఇటువంటి లంగ మాటలు, దొంగ మాటలు మాట్లాడితే బిడ్డ నీవు అనుకున్నావు కొడుక తెలంగాణ రాష్ట్రంలో తిరగనీయం నేను. వాని మోచేతి నీళ్ళు దాక్కుంటా వాడేదో కుక్క బిస్కెట్లు వేసిండని చెప్పి ఈడ వచ్చి మా నాయకులను, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతా అని చెప్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే ఉండదు. నీవు నిజంగానే మగపిల్లాని అయితే, నీవు నిజంగానే మీ అప్ప కొడితే రారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని టచ్ చేసి చూడు కొడుక నా కొడుక అనుకున్నావు. నువ్వు ఏం అహంకారము, ఏం బలుపురా నీకు? ఎన్ని ఓట్లు వచ్చినాయిరా నీకు? గతంలో పోటీ చేసిండ్రు, తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేసిండ్రు, ఎన్ని వచ్చినాయిరా మీకు? ఎవరిని బలిస్తావురా అవులే? ఇటువంటి దొంగల్ని ఏమనాలా మిత్రులారా మీరు ఒకసారి చెప్పండి. లైవ్లో ఉన్నటువంటి మిత్రులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఇటువంటి భాష వాడితే పవన్ కళ్యాణ్ ఇటువంటి దొంగల్ని ఎందుకు ఎంటేసుకొని వస్తున్నాడు? మనం పోయి ఆంధ్రప్రదేశ్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రినో, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రినో ఈ రకంగా మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా? మనం చూసినాం ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వరరావు కావచ్చు, ఇంకొక జర్నలిస్ట్ కావచ్చు, అక్కడి ప్రభుత్వాన్ని ఏదో అన్నారని చెప్పి రాత్రికి రాత్రి అక్కడి నుంచి పోలీసులు వచ్చి తీసుకొని పోయి వాళ్ళ మీద 3rd డిగ్రీ వెంకటరామరెడ్డి అనుకుంటా ఒక జర్నలిస్ట్ ఉంటాడు పాపం, ఆయన మీద నంద్యాల కావచ్చు, విజయనగరం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదో చంద్రబాబు నాయుడు అన్నాడు అని చెప్పి కేసులు బుక్ చేసి ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించారు అక్కడ వాళ్ళు. మరి ఈ దొంగలు ఎవరిని నమ్ముకొని వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా మాట్లాడుతున్నారు? దీని వెనకాల ఎవడున్నాడు చూడండి. ఇంకేమంటున్నాడు? బలిస్తాడంట ఈ బద్మాషిగాడు. మళ్ళీ ఈ దొంగకు మళ్ళీ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో జన సైనికులతో పెట్టుకున్నాడంట. ఏం బిక్తారా జన సైనికులు? మీరు ఏం బిక్తారా? బొచ్చు కూడా వీకరు మీరు అనుకున్నారు కానీ బొచ్చు కూడా వీకరు. ఇటువంటి దొంగల్ని, లంగల్ని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఏరి పాడేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.
చెప్పండి మిత్రులారు, ఒకసారి లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పండి. బలిస్తాడంట వీడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని బలిస్తాడా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి దొంగల మీద కేసులు బుక్ చేయండి కాంగ్రెస్ నాయకులు, అప్పుడే తెలుస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ దగ్గర మార్కులు కొట్టేయడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని, అదేవిధంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ కావచ్చు, అదేవిధంగా జర్నలిస్ట్ రఘు కావచ్చు, వీళ్ళందరి మీద వీడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అదే దొంగ, అదే పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో జన్వాడ దగ్గర 100 కోట్లకి ఎకరం వాల్యూ ఉండేటటువంటి భూమిలా అక్రమంగా చెరువుని పూడి చేసి 10 ఎకరాలు కబ్జా చేసిండ్రా లంగా. దాని గురించి మాట్లాడు వెధవా ముందు. కాబట్టి ఇటువంటి దొంగలకు మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. విభజన జరిగినప్పుడు 11 రోజులు అన్నం తినలేదన్న పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎలా సభ పెడతారు కేటీఆర్? ఆయన దగ్గర జాతీయవాదం గురించి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. తెలంగాణ ఓజీ కేసీఆర్ ఆయన ఉన్నంతకాలం రాష్ట్రానికి ఏం కాదు. ఏమంటున్నాడు? విభజన సందర్భంగా 12 రోజులు నేను అన్నం తినలేదు, పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు అని చెప్పి ఓవర్ యాక్టింగ్ చేసాడు కదా పవన్ కళ్యాణ్. అటువంటి వ్యక్తికి ఈ తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పి కూడా నిన్న కేటీఆర్ అయితే ఘాటుగానే స్పందించడం జరిగింది. మమకారంతో మేము పాలన చేస్తే అహంకారం అనే ముద్ర వేశారు. ప్రజల